జైల్లా కోళ్ల ఫారాల అంటూ ఇక్కడ పరిమితికి మించి ఖైదీలతో కిక్కిరిసిపోతున్న కారాగారాలు, ఇబ్బందుల్లో ఖైదీలు, సిబ్బందిపై విపరీతంగా పనిభారం, శిక్షలు పడ్డ ఖైదీల కన్నా రిమాండ్ ఖైదీల అధికం అంటూ రిమాండ్ ఖైదీలు ఎందుకు అధికంగా ఉన్నారు తెలుసా? వాళ్ళు అంటే కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంటే వాళ్ళని 14 రోజుల పాటు వీళ్ళు సరే అవసరాన్ని బట్టి రిమాండ్కి తీసుకొని ఆ నేరం జరిగిన వెంటనే కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని ఉంటుంది. సో దాంట్లో నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్కి 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ హాజరవ్వమని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మాత్రం అంటే స్టేషన్కి పిలిపించుకొని ఆ నోటీస్ ఇచ్చి పంపొచ్చు. కానీ రిమాండ్కి తరలిస్తారు కొంతమందిని. 7 ఏళ్ల కంటే పైన ఉండేటువంటి శిక్ష పేరు అంటే ఆ కేసుని కాగ్నిజబుల్, ఆ అఫెన్సెస్ని కాగ్నిజబుల్ అంటారు. 7 ఏళ్ల లోపు వాటిని నాన్ కాగ్నిజబుల్ అంటారు. సో ఇది న్యాయ పరిభాషలో ఇది నాన్ కాగ్నిజబుల్ అండ్ కాగ్నిజబుల్. సో కాగ్నిజబుల్ అఫెన్స్కి రిమాండ్లకు తీసుకుంటారు. రిమాండ్లకు తీసుకొని ఎందుకంటే సాక్ష్యాలను కానీ సాక్ష్యాధారాలను కానీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందని అనుకుంటే మాత్రం వాళ్ళని రిమాండ్కి తీసుకుంటారు. అయితే అత్యధికంగా ఆ కేసెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు బయట ఉంటే ఏమన్నా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందేమో అనుకొని రిమాండ్కి తరలిస్తుంటారు. సో ఆ రిమాండ్ ఎన్ని రోజులు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. సో మెజిస్ట్రేట్ అవకాశం ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు అడిగిన దాన్ని బట్టి రిమాండ్ ఇస్తారు. ఇక్కడ శిక్షపడ్డ ఖైదీల కంటే కూడా రిమాండ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. అంటే ఎంత న్యాయ వ్యవస్థ ఎంత స్లోగా ఉన్నది, మన టెక్నాలజీ మరి ఎంత వెనకాల పడి ఉన్నాం, ఎందుకు వాడుకుంటలేము, ఎందుకు స్పీడప్ అవుతలేదు, మరి ఎక్కడుంది ఈ లోపం అనేది కూడా ఒకసారి చూడాలి. అయితే ఇక్కడ విషయం చూడండి, రాష్ట్రంలోని జైళ్లు కోళ్ల ఫారాలను తరపిస్తున్నాయి. ప్రతి కారాగారం పరిమితికి మించి ఖైదీలతో కిక్కిరిసిపోతుంది. దాంతో ఖైదీలు పడుతున్న అవస్థలు అన్నీ కావు. అదే సమయంలో ఉన్న సిబ్బందిపై పనిభారం విపరీతంగా పడుతుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆయా జైళ్లలో శిక్షలు పడ్డ ఖైదీల కంటే కూడా రిమాండ్లో ఉన్న ఖైదీలు ఎక్కువనట. ఇది చూడుర్రి, ఇక కోళ్ల ఫారాలు లెక్కనేట. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నవారే 5 రెట్లకు పైగా ఉండడం విశేషం. ఇక్కడ చూడుర్రిగా శిక్షలు పడకుండానే శిక్ష. సెంట్రల్ ఉమెన్ జైళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కారాగారాల్లో గత ఏడాది ఉన్న ఖైదీలు 42,566 మంది అయితే వీరిలో ఆయా నేరాల్లో శిక్షలు పడ్డ వారు కేవలం 5,856 మంది మాత్రమే. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య 36,627. దీనిపై సీనియర్ అధికారులతో మాట్లాడగా తెలుసో తెలియకో నేరాలకు పాల్పడి ఆయా జైళ్లకు రిమాండ్ అవుతున్న వారిలో అధిక శాతం మంది కోర్టులకు వెళ్లి బెయిల్ తీసుకునే ఆర్థిక సామర్థ్యం కూడా ఉండదని చెప్పారు. ఇక న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడిగా విచారణలోనే ఉండిపోతుండడం వల్ల వీళ్ళు కారాగారాల్లో మగ్గిపోవాల్సి వస్తుందన్నారు. ఇక్కడ న్యాయస్థానాలను కూడా తప్పు పట్టే పరిస్థితి లేదని చెప్పారు. ఆయా కోర్టులపై కేసుల భారం విపరీతంగా ఉంటుందని తెలిపారు. పోలీసుల దర్యాప్తు జరుపుతున్న జాప్యం కూడా ఈ పరిస్థితికి మరో కారణమని చెప్పారు. కోర్టులో వాయిదాలతో రిమాండ్ ఖైదీల జీవితాలు ఎదురుచూపుల మధ్యనే జైలు 4 గోడల మధ్య గడిచిపోతున్నాయి అంటున్నారు. ఎక్కువగా డ్రగ్స్ కేసులు. ఇక ఆయా జైళ్లకు రిమాండ్ అవుతున్న వారిలో దొంగతనాలు చేసి మాదక ద్రవ్యాలు దందా చేస్తూ పట్టుబడిన వారే అధికంగా ఉంటున్నారు. అయితే గతేడాది చోరీలు దోపిడీలు చేసి దొరికి జైళ్లకు రిమాండ్ అయిన వారు 7,792 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో డ్రగ్స్ కేసుల్లో 7,040 మంది రిమాండ్ అయ్యారు. ఆందోళనకరమైన అంశం ఏంటంటే కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్న పసిపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడి పట్టుబడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం. 2024లో పోక్సో యాక్ట్ ప్రకారం ఆయా జైళ్లకు 3,750 మంది రిమాండ్ కాగా గతేడాది సంఖ్య 4,176కు పెరిగింది. మహిళలపై నేరాలకు పాల్పడి 3,478 మంది రిమాండ్ కాగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడి 2,833 మంది జైళ్ల పాలయ్యారు. సిబ్బంది విషయానికి వస్తే జైళ్ల శాఖలో ఖాళీలు భారీ సంఖ్యలోనే ఉన్నాయి. దాంతో పనిచేస్తున్న వారిపైనే భారం విపరీతంగా పడుతోంది. ఖైదీల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుండడంతో సిబ్బంది వారిపై పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్టలేకపోతున్నారు. దాంతో అవకాశం దొరకగానే కొందరు ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక జైలు లోపల గ్రూప్ తగాదాల నేపథ్యంలో పరస్పరం దాడులు చేసుకున్న సంఘటనలు కూడా జరిగాయి. ఈ పరిస్థితి మారాలంటే వేగవంతమైన విచారణ, సత్వర తీర్పులు ఒకటే మార్గమని సీనియర్ అధికారులు అంటున్నారు. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఇది దాదాపుగా అసాధ్యమని చెప్పవచ్చని వ్యాఖ్యానించారు. జైలు అంటే కూడా భయం లేకుండా పోయింది జనాలకి. నిజంగా చెప్పాలంటే ఒకనాడు పోలీసు వాళ్ళు ఇంటికి వస్తుర్రంటే లేదా ఒక కానిస్టేబుల్ ఇంటికి వస్తుందంటే గజగజ వణుకుతుండే. ఎందుకు వస్తుర్రో ఏందో ఏమున్నదో పక్క పొంటూ ఇంటోళ్ళు కూడా ఏమైనా మీ ఇంటికి పోలీసులు వచ్చిర్రు, ఏమైంది, ఏమైనా తప్పు చేసిరా, ఏమైనా జరిగిందా అని. ఇంటి ముందర జీబత్ ఆగిందంటే కథమిగా మామూలు భయపడకపోదురు. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, పెద్ద పెద్ద నాయకులు ఇళ్ళకే వస్తారు పోలీసు వాళ్ళు, పైగా గొప్పల దగ్గరికే వస్తారు అని ఫేమస్ అవుతా ఉన్నారు. ఇంటికి వచ్చి జీబ్లో ఎక్కించకపోతుంటే ఫోటోలు తీసి పెడుతుర్రు. అది చిన్న చిన్న నాయకులు కావచ్చు, చోటమోట నాయకులు ఎవరైనా సరే. ఆయన అరే ఏదన్నా మీ పార్టీనో లేకపోతే మీ నాయకుడో పిలిపించిండు, మళ్ళా మీరు ఎక్కడన్నా అట్లాంటి కార్యక్రమాలకి పాల్పడతారేమో, నిరసనలు చెప్తారేమో, కాబట్టి ముందే ఎత్తుకపోతారమని కొంత
ప్రయత్నం చేస్తారు కదా, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు కదా, దాన్ని కూడా ఫోటోలు వీడియోల రూపంలో పెట్టుకొని దానికి ఎలివేషన్ల వీడియోలు ఇక మ్యూజిక్ లేచి కథ ఎట్లా చూపిస్తారు అంటే భవిష్యత్ నాయకులు వాళ్ళే అన్నట్టుగా సుశీరా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతారు ఎంత గొప్ప అంటే ఇది రాజకీయ పార్టీకి సంబంధించింది, తప్పిదాలు చేసిన వాళ్ళు అది వేరే, బట్ ఇది జనరల్గా రాజకీయ పార్టీలకైతే అట్లాంటి ఒక ఆనందం ఉందన్నట్టు. మమ్మల్ని వచ్చి పోలీసులు తీసుకుపోతుర్రు తెల్లారి ఏదైనా కార్యక్రమానికి పిలిపించారంటే రాత్రి తీసుకుపోతుర్రు అంటే వాళ్ళు చాలా గొప్ప నాయకులు అన్నట్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. సో బహిరంగ జైలు, ఈ సమస్యకు బహిరంగ జైల్లే పరిష్కారం అని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. జైళ్లు ఖైదీల అంశంపై 2 ఏళ్ల క్రితం దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ సూచన చేసినట్టు చెప్పారు. అయితే దీంట్లో పగలు ఆయా కేసుల్లోని రిమాండ్ ఖైదీలు జైలు బయట పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అయితే సాయంత్రం కాగానే అంతా జైలు చేరాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దీన్ని అమలు చేస్తే ఖైదీలు తప్పించుకొని ఉడాయించే అవకాశాలు ఉండడంతో దీన్ని అమల్లోకి తీసుకురాలేదన్నారు. ఉంటారులా సుప్రీంకోర్టు చెప్పింది బరాబరే, కానీ జైలు లోపల ఉన్నోడనే దొరకబట్టలేకనే గంతకాలం సెక్యూరిటీ ఇచ్చి మనకి పెద్ద పెద్ద గోడలు కట్టి ఏదో ఏవట్రి, ఇంకా పొద్దుందాకా పని చేసుకొని వచ్చి సాయంత్రం జైలు ఉండాలంటే ఉంటాడా? ఇంటికో ఇచ్చినట్టేనా? పొద్దుందాకా పని మీద పోతాడా, ఇంటికి పోతాడా? ఇక అది సరే, దాని మీద నియంత్రణ ఏంది, దాన్ని ఎట్లా చేస్తారు, ఎట్లా సెట్ అవుతుంది అదంతా కూడా తర్వాత సంగతి. కానీ తీరా చూస్తే ఇక్కడ బహిరంగ జైళ్ళట, బయటకు పంపించాక ఇంకా ఆగుతారు ఇంకా ఎవడన్నా అని అంటా ఉన్నారు జనాలు. మనకు తెలియదు ఆ ముచ్చట, జైలు కోయిన వాళ్ళకి ఎరకాది.